హోలీ పండుగ ఐక్యతను చాటుతుందన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఆది శ్రీనివాస్ మున్సిపల్ పాలకవర్గం, కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. అందరికీ రంగులు పూస్తూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పండుగ రాజ్ సిస్టమ్ గురించి చరిత్ర చూస్తే చెడు పైన మంచి విజయం లాగా హిరణ్యకశిపుడి చెల్లె హోలిక అనే రాక్షసి, హిరణ్యకశిపుడి కుమారుడైనటువంటి భక్త ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణకి లక్ష్మణస్వామికి ప్రీతి పాత్రమైనటువంటి భక్తుడుగా ఉన్నటువంటి సందర్భంలో అతన్ని అనేక మార్లు సంవరించాలని చెప్పి చేసే ప్రయత్నంలో భాగంగా హోలిక అనే రాక్షసి మంటల్లో వేసినటువంటి సందర్భంలో భక్త ప్రహ్లాదుడు హరినామ స్వరంతో బయటకు వచ్చి హోలిక మరణించే సందర్భంలో మరి పురాణాల్లో ఈ హోలిక సంవరణ తర్వాత హోలీ పండుగ వచ్చింది. రకరకాల రంగులతోని తమ ఆనందాన్ని పంచుకొని చెప్పనేటువంటి మాట. అంటే మన ప్రాంతాల్లో కామ దహనం చేస్తారు, హోలికా దహనం మరో ప్రాంతంలో చేస్తారు. ఈ కామ దహనం అనేది కూడా మనలో ఉన్నట్టు కామ క్రోధ అంటే కోపాన్ని అన్నిటి కూడా పక్కన పెట్టే విధంగా దహనాన్ని చేస్తూ కొత్త రోడ్డులో ముందుకు పోయేటువంటి కార్యక్రమంగా కూడా హోలీ పండుగను చూస్తారు. రకరకాల రంగులను కూడా చల్లుకోవడం వల్ల అందరము సమానమైనటువంటి ఈరోజు మీరు ఫోటోలు చూస్తారు, ఉన్నత ఉద్యోగం చేసే కాడి నుంచి మొదలు కొడితే అటెండ్ ఉద్యోగం వారికి కూడా కలిపి ఆడేటువంటి పండుగలు హోలీ పండుగలు. అంటే సమానత్వం కోసం కూడా కనిపించేటువంటి పండుగలలో కులాల్లో ఎక్కువ తక్కువ వారందరూ కూడా కలిసి ఆనందంగా పంచుకునేటువంటి పండుగ. అంటే ఒక్కొక్క రంగు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అందరి జీవితాలు కూడా కొత్త ఆశలతో ముందుకు పోయే విధంగా కూడా హోలీ పండుగ ఉండడము జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు వేలాడ పట్టణంలో బ్రహ్మాండంగా హోలీ పండుగ జరుపుకుంటున్నటువంటి ప్రతి మిత్రునికి, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మిత్రులు కూడా మీ శుభాకాంక్షలు తెలియజేస్తూ హోలీ పండుగ సందర్భంగా భగవంతుడు అందరికీ చక్కటి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పని